నమస్తే న్యూస్ టీవీ 99 కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రోడ్డు భద్రతలో డ్రైవర్ల కంటి చూపు కీలక పాత్ర పోషిస్తోంది. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. వివిధ శాఖల అధికారులతో మరియు సర్పంచ్లతో ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ సమీక్షా సమావేశం. డ్రైవర్ల ఉచిత కంటి వైద్య శిబిరంను ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. రావు మరియు శ్రీ అక్షర స్కూల్లో వైస్ ప్రిన్సిపల్ ఒక మైనర్ విద్యార్థిని మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఎంఈఓ డిఈఓ తదితర సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయబడింది. అయితే సిబిఎస్ఈ క్యాంపస్ కు ఇది వర్తించదన్న విధంగా స్పందన రావడంతో బాధిత కుటుంబ సభ్యులు జిల్లా బాలల సంరక్షణ విభాగానికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన జిల్లా బాలల సంరక్షణ శాఖ అధికారులు స్కూల్ కు చేరుకుని విద్యార్థులతో ప్రత్యేకంగా విచారణ చేపట్టారు. సందర్భంగా పలువురు విద్యార్థులు వైస్ ప్రిన్సిపల్ తమపై మానసిక వేధింపులు గురి చేస్తున్నారని, అనుచితంగా ప్రవర్తిస్తున్నారని వెల్లడించినట్లు సమాచారం. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ సహకారంతో అరై వలై 2వ విడత కార్యక్రమంలో భాగంగా పోలీస్ డ్రైవర్ల కోసం ప్రత్యేక కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించబడింది. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వాహనదారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు పోలీస్ శాఖ తమ సిబ్బంది ఆరోగ్యంపై కూడా సమాన శ్రద్ధ చూపుతోంది. రోజువారీ విధుల్లో వాహనాలు నడిపే పోలీస్ డ్రైవర్లకు స్పష్టమైన కంటి చూపు అత్యంత అవసరమైనందున ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హాజరై ఈ శిబిరాన్ని ప్రారంభించారు. సందర్భంగా సిపి మాట్లాడుతూ సిబ్బంది ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా కంటి చూపును పరీక్షించుకోవాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం మురుమూరు గ్రామం భక్తి పారవశ్యంతో మారుమోగింది. వేలాది మంది అశేష భక్తుల జయ జయ ధ్యానాల మధ్య ఒగ్గుడులు, కళాకారులు, డప్పు చప్పులు, పోతరాజులు, ఉత్సాహభరిత విన్యాసాలు, శివతాండవ నృత్యాలతో గురువారం సాయంత్రం జాతర శోభాయాత్ర అంగరంగ వైభవంగా ఆలయానికి చేరుకుంది. గ్రామ వీధులన్నీ భక్తి గీతాలతో మారుమోగిపోగా సంప్రదాయ వేషధారణలతో కళాకారులు జాతర వైభవాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా నిలబెట్టారు. సందర్భంగా జాతర నిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ భక్తుల అపార స్పందనతో ఈ సంవత్సరం జాతర విశేషంగా నిలిచిందన్నారు. గ్రామ ప్రజల సమిష్టి సహకారంతో ఏర్పాట్లు విస్తృతంగా చేపట్టినట్లు తెలిపారు. మల్లికార్జున స్వామి వారి భక్త మహాశయులకు విజ్ఞప్తి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు మురుమూరు గ్రామం నుండి వేలాది భక్తులు డప్పు డోళ్ళ వాయిద్యాలతోటి మరి ఎంతో భక్తి శ్రద్ధతో నాట్యం చేస్తూ శివశక్తుల తాండవంతో వేలాది భక్తులు మరి గ్రామ పురప్రముఖులతో సహా ఆ మల్లికార్జున స్వామి భక్తులు మరి బయలుదేరడం జరిగింది ఆ గ్రామం నుండి. అంటే ఏ విధంగా అంటే తండోపతండాలు వేలాది మంది భక్తులు తన్మయ నృత్యం చేస్తూ ఆ మల్లికార్జున స్వామి యొక్క తన్మయంతో మురుమూరు గ్రామం నుండి బయలుదేరి శ్రీ మల్లికార్జున దేవాలయం నూతనంగా నిర్మించబడిన దేవాలయం వరకు సాయంత్రము రాత్రి 12 గంటల సమయం వరకు చేరడం జరిగింది. మరి ఆ తదనంతరము ఉదయాన్నే లింగ నరసింహ వారి పురోహితుల బృందం వారి చేత విగ్రహ ప్రతిష్టాపన గురించి లక్ష్మీ గణపతి పూజతో ప్రారంభించి మరి యాగశాల ప్రవేశించి మరి అనేక దేవతల యొక్క ఆహ్వానం పలుకుతూ మరి పూజలు, హోమ కార్యక్రమాలు మరి ప్రారంభమైనవి. ఈ యొక్క హోమ కార్యక్రమాలు ఈ రోజుతోటి మళ్ళీ 28 ఉదయం నుండి రాత్రి 12 గంటల వరకు మరి నిత్య హోమ కార్యక్రమాలు జరపబడదు. కావున భక్తులందరూ
మరి విచ్చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం తరపున అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. మేయర్ మహంకాళి స్వామి అధ్యక్షతన రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో రంజాన్ పర్వదినం రోజు చేయవలసిన ఏర్పాట్లపై వివిధ విభాగాల అధికారులు మజీద్ కమిటీల ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మజీద్ ఈద్గాల వద్ద రంజాన్ సందర్భంగా సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ తదితర సంస్థల సహకారంతో రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. हर तरह का हम लोग मदद करने की कोशिश कर रहे हैं गवर्नमेंट की तरफ से। और स्पेशली रामागुंडम में हमारे चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब, पूरा कैबिनेट स्टेट में जितना हमारी माइनॉरिटी आवाम के लिए गवर्नमेंट से जितना मदद करने के लिए भी तैयार है। काफी हमारे नौजवानों के लिए, हज को जाने वालों के लिए, रमजान के टाइम इफ्तार होने के लिए इंतजाम है। स्पेशली रामागुंडम में आज तक मैं लास्ट 2 साल से पहले भी हर बार हर रमजान में ईदगाह पे आता था, हर जगह बोलता था अगर आप मौका आए तो कुछ करके बताओ। मौका आप लोग दिए, बुधारखंड में वादा था ईदगाह पे एकदम बढ़िया कॉम्पाउंड वॉल बनाएंगे, जबरदस्त प्लेटफॉर्म बनाएंगे। उसके साथ साथ वहाँ पे मैं मदरसा भी बनाने के लिए तैयार था, मगर हमारे बड़े लोग उसके लिए मना करे, रुक गए। और वहाँ पे अभी गार्डन भी डालना था, काम चल रही। अभी एक नया प्रपोजल दिया हमारे शरीफ साहब कि तो गार्डन नहीं चाहिए, वहाँ पे आम के पेड़ चाहिए। वो आम के और गार्डन के बीच में आप लोग गार्डन इसलिए बता रहा था, टेंट डाले तो वहां पे भी बैठ के नमाज कर सकते। और आगे जगह बहुत है, लेफ्ट साइड राइट साइड ईदगाह में बहुत कुछ जगह है, वहां पे भी आम के पेड़ बना सकते। आपकी मर्जी हो, आप लोग तय करके शाम तक बता दो, उसके फिर डिसाइड होने के बाद बनाएंगे। ऑलमोस्ट 1.5 करोड़ रुपए से बनाया। और जो भी वहाँ पे और छोटे छोटे काम है वो पूरा आप लोग पूरा करेंगे। సింగరేణి జీఎం బట్టే టేకప్ చేసి ఈ 2-3 రోజుల్లో ప్రసాద్ గారు కంప్లీట్ గా వాళ్ళకు పెయింట్స్ తోటి హ్యాండ్ ఓవర్ చేశారు. పెయింటింగ్స్ తో పాటు కాంపౌండ్ చేసేసి ఆ పార్క్ గార్డెన్ వేసేసి మనం ఏ రోజు అయితే మాటిస్తామో ఆ మాట ఇచ్చేద్దాం. తర్వాత వాళ్ళకి ఇంకా చాలా ల్యాండ్ ఉంటే అక్కడ అవసరం కోరుకుని మామిడి పండు వర్షాకాలంలో ఎక్కువ సమయంలో మామిడి పండు చెట్టు కూడా పెరుగుతుంది. ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ, వీ కెన్ డూ। और उसके साथ साथ और यहाँ पे जितने भी मदीना है हमारे नगर में कुछ फिर पकड़ गए, वहाँ पे कुछ पहले भी रोड हम भी आएंगे वहाँ अभी आप जो भी पूछ रहे हैं हमारे कॉर्पोरेटर लोग आएंगे मुस्तफा, बहुत मुश्किल से लोग तेलुगु सीखे, उर्दू के सिवा दूसरे नहीं आती तेलुगु सीख के आप 2 बार कॉर्पोरेटर सीखते हो, बाजू में राजेश साहब भी हैं और उसके बाजू में और एक कॉर्पोरेटर भी। పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో సుల్తానాబాద్ పెద్దపల్లి లారీ అసోసియేషన్ లోడింగ్ విషయంలో తలెత్తిన ఘర్షణలో 4 రోజుల క్రితం ఇరు వర్గాలు బాహాబాహ్కి దిగి భౌతిక దాడులు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దాడిలో సుల్తానాబాద్ కు చెందిన సంపత్ అనే లారీ ఓనర్ కు ఛాతీ పక్కటెముకలు విరగడంతో తెలంగాణ లారీ అసోసియేషన్ నాయకులు బాధితుడిని పరామర్శించారు. సమస్యలు ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప భౌతిక దాడులకు దిగడం హేయమైన చర్య అని పెద్దపల్లి లారీ అసోసియేషన్ ప్రతినిధులు సుల్తానాబాద్ లారీ అసోసియేషన్ సభ్యులపై దాడి చేసి గాయపరచడం సరైంది కాదని ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. సుల్తానాబాద్ లారీ అసోసియేషన్లో గత 3-4 రోజుల కింద జరిగిన సంఘటన చాలా బాధాకరం. సుల్తానాబాద్లో ఈ పరిధిలో ఉన్నటువంటి శ్రీరాంపూర్ ఏరియాలో గత 1996 రిజిస్ట్రేషన్ నుంచి కూడా ఇక్కడ లారీ యజమానులే ఒక లోడింగ్ని తోలుతున్నారని చెప్పేసి రిజిస్టర్ ద్వారా, అంటే వీళ్ళు మా లారీ అసోసియేషన్లో సీరియల్ విధానం నడిచే లారీలకి మేము ఒక రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. అది రిజిస్టర్లో పూర్తి స్థాయిలో గతంలో కూడా శ్రీరాంపూర్ సంబంధించిన లోడింగ్ సుల్తానాబాద్ లారీ యజమానులు తోలిందని చెప్పేసి వాళ్ళు చూపించడం జరుగుతుంది.
కాబట్టి ఆ ఒక ఆధారం మేరకు అది వాస్తవం అని చెప్పేసి తెలుస్తుంది. కానీ పక్కనున్న పెద్దపల్లి లారీ అసోసియేషన్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా, నేను తెలంగాణ రాష్ట్ర కోశాధికారిని వేముల భూపాల్, రాష్ట్ర వ్యాప్తంలో ఉన్న లారీ యజమానులందరూ కూడా మోటార్ కులం, లారీ కులంగా మేమందరం కూడా ఐక్యతగా, మా కులాలు లేవు, లారీ కులంగానే బ్రతుకుతూ జీవనోపాధి కొనసాగిస్తున్నాం. కానీ చాలా బాధాకరం, సిగ్గుచేటు ఏంటంటే పక్కకున్న సంఘంలో ఉన్న వ్యక్తి కూడా ఒక పెద్ద మనస్తనం చేస్తూ రాష్ట్రంలో నాయకుని చెప్పేసి చెప్పుకోవడం తిరగడం జరుగుతుంది. కానీ కూతవేటి దూరంలో ఉన్న పక్కకున్న సంఘం సుల్తానాబాద్లో ఉన్న లారీ యజమానులని ఒక 150 నుంచి 200 మందిని లారీలో ఎవరినో దౌర్జన్యపూర్వకంగా ఎవరిపైకో దాడికి పోయినట్టు తోటి లారీ యజమానులనే, తోటి మిత్రులనే, ఒక కుటుంబ సభ్యులపై దాడి చేయడం. అదేవిధంగా ఒక లారీ యజమానికి ఈరోజు రిబ్సిరిగి ఇంట్లో పడిపోవడం, ఆ ఒక యజమాని అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో, చావుబతుకులో ఉన్న పరిస్థితిలో హాస్పిటల్కి తరలించి ఈరోజు బెడ్ రెస్ట్లో ఉండడం జరుగుతుంది. దీన్ని మేము రాష్ట్ర సంఘం ద్వారా ఖచ్చితంగా ఖండిస్తున్నాము. భౌతిక దాడులు చేయకుండా ఏమన్నా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడే దశలో పోవాలి నాయకులు అంటే, లీడర్ అంటే. కానీ లారీ యజమానులని పక్కతోవలో పట్టుకుంటూ వాళ్ళని రెచ్చగొట్టే విధంగా, లేకుంటే పక్కకున్న సంఘంలో సభ్యులు తక్కున్నారని భయభ్రాంతులకు గురి చేస్తే ఏదో లోడింగ్ గుంజుకుందామంటే రాష్ట్రంలో ఉన్న సంఘాలన్నీ కూడా కళ్ళు మూసుకొని నిద్రపోవట్లేదు. తప్పకుండా దీని పరిణామం రాబోయే రోజులలో చక్కదిద్దుకోకుంటే రాష్ట్రం మొత్తం సుల్తానాబాద్ లారీ అసోసియేషన్కి మద్దతుగా అండగా నిలుస్తామని చెప్పేసి మంచిరెడ్డి రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా ఈ విషయాన్ని ఖండిస్తున్నాం. నా పేరు కొయ్యడ సుధాకర్ గౌడ్, రామగుండం, తెలంగాణ స్టేట్ రాష్ట్ర కార్యదర్శి, రామగుండం లారీ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ని. ఏదైతే ఇందాక మా రాష్ట్ర కోశాధికారి చెప్పిండో భూపాల్ గారు, వాస్తవంగా ఇది దురదృష్టకరం. ఎందుకంటే గతంలో ఎక్కడ కూడా ఏనాడు కూడా ఓనర్లు లారీ యజమానులు అనేక సమస్యలు మా మధ్యన ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఈ బార్డర్ సమస్యలు కావచ్చు, ప్రాంతాల వారిగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 150 సంఘాలలో ఇటువంటి సమస్యలు ఉన్నాయి, ఎదుర్కొన్నాం. వాటిని సామరస్యంగా కూర్చొని పరిష్కరించుకున్న రోజులు ఉన్నాయి, ఘటనలు ఉన్నాయి. కానీ ఇది దుర్మార్గమైనటువంటి చర్య. నీ తోటి ఓనరు సంపదని అతనికి బోన్స్ ఫ్రాక్చర్ అయ్యేంత వరకు ఆ ఉంగరాలు రాళ్ల బట్టి గుద్ది బోన్స్ ఫ్రాక్చర్ చేయడం అనేది ఇది నిజంగా కూడా దుర్మార్గమైనటువంటిది. కనుక ఇప్పటికైనా దయచేసి గతంలో మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరి పక్కకే ఉన్నటువంటి, నేను రాష్ట్రానికి ప్రెసిడెంట్గా చేసిన అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా మరి వాళ్ళ భౌతిక దాడులను ప్రోత్సహించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్యగా మేము రాష్ట్ర కమిటీ ఖండిస్తూ ఉన్నాం. సమస్యను ఎందుకంటే ఇప్పుడు చట్టం పరిధిలో ఉంది కనుక వాళ్ళు 10 రోజులు టైం అడిగి దీన్ని పరిష్కరిస్తామని చెప్పిండ్రు. నిజంగా కూడా అటువంటి చేసుకోవాలి. లేదంటే పక్కకున్నటువంటి లారీ సంఘాలు ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం ఉంది, పిలిపించుకొని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంది. కానీ ఇవాళ నిజంగానే మా దగ్గర 400 మంది ఉన్నారు, వీళ్ళ దగ్గర 50 మంది లేరు, మేము భౌతిక దాడులు చేస్తామని అంటే ఇందాక మావాడు అన్నట్టు అది సరి అయింది కాదు. ఖచ్చితంగా ఏదైతే న్యాయం ఉందో సుల్తానాబాద్ లారీ యజమానులకు వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం రాష్ట్ర సంఘం నుండి. భవిష్యత్తులో కూడా వాళ్ళకు అండగా ఉంటామని చెప్పి కూడా మేము అంటున్నాం. కనుక మీరు సామరస్యంగా ఇప్పటికైనా మరొకసారి ఇలాంటి దాడులు పాల్పడకూడదని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ ఉన్నాం. కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలి. లేదంటే రాష్ట్ర నాయకత్వాన్ని పిలుచుకొని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత వారి పైన ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా ఇవాళ పెద్దపల్లి లారీ యజమానులు అయితేమి, సుల్తానాబాద్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క లారీ యజమాని కూడా మా కుటుంబ సభ్యుడే. కానీ మాయమాటలు చెప్పి అందరినీ రెచ్చగొట్టే విధంగా పోయి పక్కకున్న సంఘాలపై దాడి చేయగానే మిత్రులారా, సుల్తానాబాద్ లారీ యజమానులే కానీ పెద్దపల్లి లారీ యజమానులే అందరూ కూడా, రాష్ట్రంలో లారీ యజమానులు అందరం కూడా మన కుటుంబ సభ్యులమే. కానీ ఆయన ఎవరైతే దాడులకు పాల్పడవని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారో ఆలోచించి పక్క సంఘాలకే కానీ మనం కూడా ఆలోచించి చేయాల్సిందిగా మేము రాష్ట్ర సంఘం నుంచి వేడుకుంటున్నాం.
గోదావరి కనిలోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో గౌరవ ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ గారు పాలకుర్తి మండలానికి చెందిన వివిధ శాఖల అధికారులతో మరియు సర్పంచ్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాలకుర్తి మండల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమగ్రంగా పరీక్షించారు. ముఖ్యంగా గ్రామీణ మౌలిక వసతులు, రోడ్లు, తాగునీరు, విద్యుత్ కాలువల నిర్మాణం తదితర అంశాలపై సంబంధిత అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుపై ప్రత్యేకంగా చర్చించారు. అర్హులైన లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు, నిర్మాణ పనుల వేగవంతం, నాణ్యతా ప్రమాణాల పరిరక్షణ వంటి అంశాలపై అధికారులకు అప్రమత్తం చేశారు. ఎలాంటి ఆలస్యం లేకుండా లబ్ధిదారులకు పూర్తి సహకారం అందించాలని సూచించారు. గోదావరి కని మేదరి బస్తీలో బ్యాంకింగ్ రంగంలో 30 సంవత్సరాలుగా సేవలందిస్తూ మంచిర్యాల హెడ్ ఆఫీస్ గల యూనివర్సల్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తమ 5వ బ్రాంచిని శ్రీ మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించడమైంది. శ్రీమతి మనీలా ఠాకూర్ మేనేజర్ ఛాంబర్ ప్రారంభించారు. బ్యాంక్ అన్ని వర్గాల ప్రజలకు సేవలందించాలని వారు కోరారు. బ్యాంక్ ఇతర బ్యాంకుల కన్నా డిపాజిట్లపై అధిక వడ్డీ ఇస్తుందని మరియు సింగరేణి కార్మికులకు శాలరీ రికవరీ ద్వారా లోన్లు ఇస్తున్నామని బ్యాంక్ చైర్మన్ శ్రీ వి వినయ్ కుమార్ గారు చెప్పారు. బ్యాంక్ సీఈఓ మరియు శ్రీ కేవీఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ బ్యాంకులో తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్, తక్కువ సంవత్సరం అద్దెకు లాకర్ సౌకర్యం, డెబిట్ కార్డు, మొబైల్ బ్యాంకింగ్, 24 గంటల ఏటీఎం సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. డ్రైవర్ల భద్రతే ప్రజల భద్రతని ప్రతి ఒక్కరూ బాధ్యతతో వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని, ప్రతి వాహనదారుడు సామాజిక బాధ్యతగా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు పాటించాలని జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎల్లారెడ్డిపేట పోలీసుల ఆధ్వర్యంలో అశ్విని హాస్పిటల్ సహకారంతో మండల పరిధిలోని వివిధ వాహనాల డ్రైవర్ల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే హాజరై శిబిరాన్ని ప్రారంభించి అవసరమైన డ్రైవర్లకు ఉచిత కళ్లద్దాలు, మందులు అందజేశారు. దీర్ఘకాలం వాహనాలు నడిపే డ్రైవర్లు కంటి చూపు సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా నిరంతరం పరీక్షలు చేయించుకోవాలని ఎస్పీ సూచించారు. స్పష్టమైన చూపు లేకపోవడం కూడా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుందని తెలిపారు. వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్, రోడ్డు భద్రతా నియమాలు తప్పకుండా పాటించాలని, ద్విచక్ర వాహనం నడిపే సందర్భంలో తప్పక హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, ఓవర్ స్పీడ్, ఓవర్లోడింగ్, ర్యాష్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దూర ప్రయాణాలు చేసే డ్రైవర్లు అలసటగా ఉన్నప్పుడు వాహనాన్ని పక్కన ఆపి విశ్రాంతి తీసుకోవాలని, ప్రతి 3 నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, అన్ని మండల కేంద్రాల్లో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సిఎస్ శ్రీనివాస్, ఎస్ఐలు రాహుల్ రెడ్డి, లక్ష్మణ్, సిబ్బంది, వాహనాల డ్రైవర్లు పాల్గొన్నారు. డాక్టర్ అభినవ్, other staff coming from Ashwini Hospital, DSP garu, all other police staff, media friends, అందరికీ నమస్కారం. 13 January Honorable CM గారు और DG గారు ఇది అరైవ్ ప్రోగ్రామ్ లాంచ్ అయింది 13 జనవరి. ఇప్పుడు ప్రతి ఒక్క మంత్లో లాస్ట్ వీక్లో దిస్ ప్రోగ్రామ్ నడుస్తుంది. ప్రతి ఒక్క మంత్లో ప్రతి ఒక్క లాస్ట్ వీక్ ఇది ప్రోగ్రామ్ రోడ్ సేఫ్టీ, లైఫ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. Because this life is important not for only you but your family person, your friend person. It is very important to drive safety on road. Our జిల్లాలో 2 ప్యాచ్ చాలా యాక్సిడెంట్ జరిగింది. ఒకటి ఎల్లారెడ్డిపేటలో, సిరిసిల్ల నుంచి ఎల్లారెడ్డిపేట ఒక ప్యాచ్. సెకండ్ ప్యాచ్ మూలవాడ సబ్ డివిజన్లో మిర్మనే డ్యామ్ నుంచి నామపల్లి కమాన్ దగ్గర ఒక ప్యాచ్. 2 ప్యాచ్లో లాస్ట్ టైం కూడా ఆల్మోస్ట్ మోర్ దాన్ 20 to 30 పీపుల్ చనిపోయారు. లాస్ట్ ఇయర్ డాటా, యాక్సిడెంట్ డాటా చేస్తే సిరిసిల్ల చిన్న డిస్ట్రిక్ట్ బట్ 317 యాక్సిడెంట్ జరిగింది. దీనిలో 82% చనిపోయారు, ఆన్ స్పాట్ చనిపోయారు. సో బికాజ్ ఆఫ్ దట్ దిస్ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ స్టేట్ నుంచి లాంచ్ అయింది. ప్రతి ఒక్క మంత్లో, ప్రతి ఒక్క డేస్లో మళ్ళీ టైం సేమ్ ప్రికాషన్ మళ్ళీ టైం చెప్తున్నాను మీకు. ప్రికాషన్లో ఒక ఇంపార్టెంట్ ప్రికాషన్ డ్రంక్ డ్రైవ్. బికాజ్ మెయిన్ యాక్సిడెంట్లో డ్రంక్ డ్రైవ్ ఇస్ మేజర్ రీజన్. సెకండ్ రీజన్ రాంగ్ డ్రైవింగ్. థర్డ్ హై స్పీడ్. దిస్ మీ అందరికీ తెలుసు, ఇది స్మాల్ ప్రికాషన్ ఫాలో చేస్తే యాక్సిడెంట్ ప్రివెంట్ అవుతుంది. సో దిస్ టైం సమ్ న్యూ ఇనిషియేటివ్, దిస్ ఐ చెకప్ ఇక్కడ అరేంజ్ చేశాను. బికాజ్
మీ అందరికీ హెవీ వెహికల్ డ్రైవర్స్, కొన్ని రిక్షా, ఆటో డ్రైవర్స్, బస్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, బికాజ్ ఎనీ టైం పెద్ద వెహికల్ చిన్న వెహికల్ 2-wheeler యాక్సిడెంట్ జరిగితే చిన్న వెహికల్ పర్సన్ అఫెక్టెడ్ మోర్, बिकॉज पेद्द व्हीकल जनरली वो अफेक्ट नहीं करता, बट चिन्ना व्हीकल ड्राइवर जैसे फॉर एग्जांपल लॉरी और 2-wheeler, so 2-wheeler is a more affected. So because of that prevention కోసం మీ అందరికీ కూడా మీ కూడా కొన్ని పర్సన్కి ఐ ప్రాబ్లం మేబీ ఉంది, బట్ మీకు తెలియదు ఐ ప్రాబ్లం ఉంది. సో దేనికోసం దిస్ ఫ్రీ ఐ చెకప్ ఇక్కడ అరేంజ్ చేస్తాను. और फर्स्ट टाइम फ्रॉम येलरेड्डीपेट से वी हैव स्टार्ट. आफ्टर दैट ప్రతి ఒక్క మండలంలో సేమ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాను. అలా येलरेड्डीपेट ఐ హావ్ సెలెక్టెడ్ కాబట్టి బికాజ్ येलरेड्डीपेट ఈజ్ అ హైయెస్ట్ యాక్సిడెంట్ కోరన్ మండల్ అపార్ట్ ఫ్రమ్ సిరిసిల్ల और ఇమలవాడ. సిరిసిల్ల ఇమలవాడ ఆల్రెడీ ఎక్కువ జనాలు, సో ఎక్కువ యాక్సిడెంట్ ఉంది, బట్ మిగతా అదర్ మండల్లో येलरेड्डीपेट is the highest accident. So because of that, we got this program arranged chesanu. So after that, this free eye checkup tarvata, we have some government scheme to provide free glasses. So from medical side or district administration side, उनसे मैं बात कर रहा हूँ. If you get free glasses, you will be distribute free glasses. So, or this program not limited to this. I think you have now more than 100 people, but even your family members, even your heavy vehicles drivers, after friend, just call him and call to this program, because we are providing free eye checkup. So again, because this program not for police, to prevent accident, not only police duty, మీ అందరికీ బాధ్యత. Because for accident prevention, police is a main role, nodal officer, but మీ అందరికీ బాధ్యత. This is program for మీ కోసం, మీ ఫ్యామిలీ కోసం. పోలీస్కి కోఆపరేట్ చేయండి. ఫర్ యాక్సిడెంట్ ప్రివెన్షన్ కోసం చిన్న రూల్స్ ఫాలో చేయండి. అరౌండ్ 100 టైమ్స్ మళ్ళీ సేమ్ ప్రికాషన్ చెప్తున్నాను, ఫాలో చేయండి. బికాజ్ ఇట్స్ ఫర్ యువర్ లైఫ్, యువర్ child future life, your family life, your friend life. So police ki cooperate cheyandi for this program or for preventing the accident. So once again thank you andarki, or please get maximum benefit from this eye checkup. And last, Ashwini Hospital, so today they are helping us to do all the free eye checkup. So from police side nunchi आपको भी बहुत थैंक यू बोलता हूँ, आपका जो भी स्टाफ है. ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆకస్మిక తనిఖీ చేశారు. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రంలో పరీక్షలు విద్యార్థులను కలెక్టర్ గమనించారు. విద్యార్థుల హాజరు, కనీస వసతుల కల్పనను పరిశీలించి అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. పరీక్షలు రాసే విధానాన్ని చూశారు. ఈ పరిశీలనలో తహసీల్దార్ జయంత్ కుమార్, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని బీజేపీ నాయకులు హెచ్చరించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు బోనాలలోని పోచమ్మ ఆలయానికి నిధులు ఇస్తానని ఇవ్వలేదని ఆ వార్డు మాజీ కౌన్సిలర్ నాగరాజు ఆరోపించడం సరికాదని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ కుమార్ ఏవైనా లిఖితపూర్వక హామీ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన పేరు వాడుకొని వ్యక్తిగత లబ్ధి పొందిన మాట వాస్తవం కాదా అంటూ నిలదీశారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన నీవు ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీలో కూడా వెళ్లలేదంటే నీ నీతి ఎంతో పార్టీలందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో ముస్తాబాద్ మండల బీజేపీ అధ్యక్షులు సౌళ్ల క్రాంతి కుమార్, జిల్లా నాయకులు వంతపుల సుధాకర్, జిల్లా నాయకులు దాసరి రవీందర్, మండల నాయకులు నక్కల రాజు, కొంపల్లి రాజేందర్, బాలకిషన్, మహేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే నిన్న 10వ వార్డు కౌన్సిలర్ అని చెప్పి గొల్గం నారాజ్ గారు అని చెప్పి మాకు బండి సంజయ్ కుమార్ గారు అప్పు ఉన్నారు, మాకు బాకీ ఉన్నారు పోచమ్మ దేవాలయానికి అని చెప్పి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నిజంగా అసలు ఫండ్ దేనికి ఇస్తారు,
ఎంపీ నిధులు దేనికి ఇస్తారు దేనికి ఇవ్వరు అని కనీసం తెలిసి తెలియని జ్ఞానంలో వారు ఉన్నారని నేను అనుకుంటున్నా. మరి ఇప్పటివరకు కూడా దేశంలో 500 సంవత్సరాల క్రితం ఎక్కడో కనుమరుగైపోయినటువంటి రామాలయం నుంచి మొదలుకొని కరీంనగర్లో మహాశక్తి అమ్మవారి ఆలయం వరకు కూడా గుడులపైన, దేవాలయాలపైన, హిందూ సంస్కృతి పైన, హిందూ ధర్మం పైన భారతీయ జనతా పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎంపీలు కానీ, అటువైపు మా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ వాటిపైన ఎంత అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఈరోజు సనాతన ధర్మాన్ని ఎంత ముందుకు వస్తున్నది మోదీ గారు వచ్చినప్పటి నుంచి మేము చూస్తూ ఉన్నాం. మరి 10వ వార్డులో ఇప్పటివరకు బండి సంజయ్ కుమార్ గారు పార్లమెంట్ అభ్యర్థులు రెండోసారి అయి కూడా 2.5 సంవత్సరాలు దాటింది. మరి 2.5 సంవత్సరాల నుంచి కూడా ఏ రోజు కూడా గుడి గురించి పోయినావా? ఈ బొల్గం నారాజ్ అనే వ్యక్తి గుడి కోసం పోయినావా? మరి నీ వ్యక్తిగత అవసరాల కోసం పోయినావా? ఈ 2.5 సంవత్సరాలలో మరి నీ అక్కరలు తెచ్చుకున్నావా, లేకపోతే నీ ఖర్చులు కడకచ్చుకున్నావా? మరి 2.5 సంవత్సరాలలో పోచమ్మ ఆలయం పైన నీకెందుకు గుర్తుకు రాలేదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి భారతీయ జనతా పార్టీ అసలు నీకు టికెట్ ఎందుకు ఇవ్వలేదని చెప్పి నువ్వు మర్చిపోయినావు. నీ ఒంటెద్దు పోకడలు, నీ వ్యక్తిగత పనులు, ఇన్ని రోజులు కూడా నీ సొంత పనుల కోసం నువ్వు పోయినావు తప్ప ఏ రోజు కూడా 10వ వార్డు ప్రజల కోసం నువ్వు పోలేదు. కాబట్టి పార్టీ ఈ రోజు నేను పక్కకు పెట్టింది. సాక్షాత్తు మొన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, ఈ దేశానికి ఓటు హక్కును కల్పిస్తూ ఈ దేశానికి ప్రజాస్వామ్యాన్ని అందించినటువంటి భారత రాజ్యాంగ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా నువ్వు రాజీనామా పత్రం ఏదైతే ఇచ్చినావో దాన్ని పార్టీ అదే రోజు ఆ క్షణమే ఆమోదించింది. నీకు పార్టీకి ఆ రోజు సంబంధం కూడా లేదు. మరి ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారిని తీసుకొని మా పోచమ్మ దేవాలయానికి ఇవ్వలేదని చెప్తున్నారు. పొట్టెన్నెత్తి పోషమ్మ కొడితే పొడవనెత్తి పోషమ్మ కొట్టిందట. ఆ సామెత ఊరికైనా రాలే. మరి ఈరోజు బండి సంజయ్ కుమార్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ కాన్స్టిట్యున్సీలో చేపడతా ఉన్నారు. నిజంగా వారు ఒకవేళ గుడులకు మాటిచ్చినట్టయితే ఖచ్చితంగా వారు ఆ కమిటీతో మాట్లాడి, ఆ ఆలయ కమిటీతో మాట్లాడి, ఆ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో కమిటీ చైర్మన్ కానీ ఆలయ సభ్యులతో మాట్లాడి వారు మాటిచ్చిన ప్రకారం దానికి అభివృద్ధి చేసే ఏర్పాటు వారు చేస్తారు. దానికి మీ వ్యత్యాసం అవసరం లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దానికి కూడా ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ వ్యాప్తంగా కూడా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలకు కూడా వారు శ్రీకారం చుట్టిన విషయం వాస్తవం. ఏదైతే నీకు పార్టీ మీద టికెట్ రాలేదన్న ఆవేశంలో ఈ నీ ఒంటెద్దు పోకడలకు చూసే పార్టీ నేను పక్కకు పెట్టిందన్న విషయం వాస్తవం. మరి ఇదందరూ దృష్టిలో పెట్టుకొని ఏదో బురద చల్లదామంటే కూడా ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. బిడ్డ జాగ్రత్త, నువ్వు నీ ప్రజల పక్షాన నేను ఓటేజ్ గెలిపించినప్పుడు వాళ్ళకి జవాబుదారీగా ఉంటే పని చేసుకో తప్ప నేను బండి సంజయ్ గారి గురించి మాట్లాడతా, ఇంకేదో మాట్లాడతా అని చెప్పాను. అంటే ఈరోజు ఎంపీ నిధులు దేనికి ఇస్తాయి, దేనికి ఇవ్వగలుగుతారు, అసలు ఎంపీ ల్యాండ్స్లో ఉన్నటువంటి అంశాలేంటి అని దాని నామ్స్ కూడా తెలియకుండా మాట్లాడుతున్న ప్రజాపతి నువ్వు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ పైన కానీ కేంద్ర మంత్రి వాళ్ళు బండి సంజయ్ కుమార్ గారి పైన కానీ మాట్లాడాలంటే మాత్రం ఎవరు చూసి ఊరుకోరు. ఖబర్దార్ బిడ్డ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రోడ్డు భద్రతలో డ్రైవర్ల కంటి చూపు కీలక పాత్ర పోషిస్తోంది. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. వివిధ శాఖల అధికారులతో మరియు సర్పంచ్లతో ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ సమీక్షా సమావేశం. డ్రైవర్ల ఉచిత కంటి వైద్య శిబిరంను ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.